మెదక్ లోక్సభ స్థానం నుంచి సమరానికి అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఇక్కడ మొత్తం 44 మంది బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ క్యాండిడేట్ల మధ్య ట్రయాంగిల్ ఫైట్ జరిగే అవకాశం ఉంది. ఈ స్థానం నుంచి వరుసగా 5 ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో సైతం విజయం సాధించి డబుల్ హ్యాట్రిక్ కొట్టేందుకు తాతాలాడుతోంది. అయితే 25 ఏళ్లుగా ప్రతి లోక్సభ ఎన్నికల్లో ఓటమి చవి చూస్తున్న కాంగ్రెస్, బీజేపీలు ఈసారి గెలుపు తమదేనని గులాబీ పార్టీ ఆధిపత్యానికి చెక్ పెడతామంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించి అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ అదే సీన్ రిపీట్ చేయాలని అనుకుంటుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కావడంతో బీఆర్ఎస్ ను ఓడించడం సవాల్గా మారింది. ఈసారి గెలిచి తీరాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ తన అభ్యర్థిగా బీసీని బరిలోకి దించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన నీలం మధు ముదిరాజ్ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ముదిరాజు సామాజిక వర్గంలో మధుకు మంచి పేరుంది. సంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా గుర్తింపు కూడా ఉంది. అయితే మెదక్, సిద్దిపేట జిల్లాలో మధు పెద్దగా తెలియకపోవడం, లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క మెదక్లో మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండడం కొంత మైనస్. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం కలిసి వచ్చే అంశం. దాదాపు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో కాంగ్రెస్లో చేరడంతో ఆ పార్టీకి బలం పెరిగింది. లోక్సభ నియోజకవర్గ పరిధిలో 50% వరకు బీసీ ఓటర్లు ఉండడంతో నీలం మధు బీసీ నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇందులోనూ ఎక్కువ శాతంగా ఉన్న ముదిరాజు ఓటర్ల మద్దతు కూడగట్టడంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, పటాన్చెరు, మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు అనుకూల వాతావరణం ఉంది. కానీ సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వెల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ వీక్గా ఉండగా ఆ 3 సెగ్మెంట్లే గెలుపు ఓటములపై ప్రభావం చూపిస్తాయని భావిస్తున్నారు. ఈ మేరకు ఆ 3 అసెంబ్లీ నియోజకవర్గాలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రచారం ముమ్మరం చేసి ముఖ్యంగా మెజార్టీగా ఉన్న బీసీ ఓటర్ల మద్దతు కూడగట్టుకోవడం ద్వారా ఓట్ల శాతం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎమ్మెల్సీ సిద్దిపేట జిల్లా మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి మెదక్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఈ స్థానంలో గెలుపును ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గులాబీ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి 2019 వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ మెదక్ లోక్సభ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీగా గెలిచారు. ఈసారి కూడా గెలుపొంది డబుల్ హ్యాట్రిక్ కొట్టడం ద్వారా మెదక్ గడ్డ మీద గులాబీ పార్టీకి తిరుగులేదని చాటాలని బీఆర్ఎస్ భావిస్తుంది. లోక్సభ నియోజకవర్గంలో 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల్లో మెజారిటీగా బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఉండడంతో పాటు సంస్థాగతంగా పార్టీ పటిష్టంగా ఉన్నందున బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ ధీమాతో ఉంది. ఆయా సెగ్మెంట్లలో పలువురు ప్రజా ప్రతినిధులు, లీడర్లు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడం కొంత మైనస్ అయ్యింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి గట్టి పోటీ ఉంటుందని భావించి మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలుపు బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు. తానే అభ్యర్థి అన్నట్టుగా లోక్సభ నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తున్నారు.
మరోవైపు ముఖ్య లీడర్లు క్యాడర్ ఇతర పార్టీలోకి వెళ్లకుండా చూసుకుంటున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఓడిన మాజీ ఎమ్మెల్యే రఘునందనరావు లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ నియోజకవర్గం పరిధిలో 6 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొంది ఊపు మీదున్న బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోవడంతో పాటు సంస్థాగతంగా బలంగా ఉన్న కాంగ్రెస్ నుంచి ఆయనకు గట్టి పోటీ ఉంది. మోదీ చరిష్మా, అయోధ్య రామాలయ నిర్మాణం, యువత ఎక్కువ శాతం బీజేపీ వైపు మొగ్గు చూపడం లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ గెలుపునకు దోహదం చేస్తుందని కమలం పార్టీ ఆశిస్తోంది. నియోజకవర్గ కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లో మాత్రమే బీజేపీకి అనుకూల వాతావరణం ఉంటుందనే అభిప్రాయం ఉండగా ఇప్పుడు పరిస్థితి మారి గ్రామీణ ప్రాంతాల్లో సైతం తమ పార్టీకి ప్రజల నుంచి మద్దతు లభిస్తుందని, ఇది తన గెలుపునకు బాటలు వేస్తుందని ఆ పార్టీ అభ్యర్థి భావిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, దుబ్బాక మినహా మిగతా సెగ్మెంట్లో 3వ స్థానానికే పరిమితం అయినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ ఓటర్ల సపోర్టు బీజేపీకి ఉంటుందని, తద్వారా తాను గెలుస్తానని రఘునందనరావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న విశాల్ జనసభ సక్సెస్ కావడంతో బీజేపీలో గెలుపుపై నమ్మకం పెరిగింది.